హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవెమా హబ్. ఇక్కడ స్క్రీన్ మీద a ఈజ్ ఈక్వల్ టు 256, b ఈజ్ ఈక్వల్ టు 256 అని 2 వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాను. అలాగే ప్రింట్ a ఈజ్ b అంటున్నాను. ఇక్కడ చూస్తే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. అలాగే a ఈజ్ ఈక్వల్ టు 257, b ఈజ్ ఈక్వల్ టు 257 అని డిఫైన్ చేసి సేమ్ ప్రింట్ a ఈజ్ b అన్నాను. ఇక్కడ చూస్తే మనకి ఫాల్స్ వచ్చింది. జస్ట్ ఒకే ఒక నెంబర్ చేంజ్ వల్ల 2 డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చాయి మనకి. ఎందుకంటే జనరల్గా ఈజ్ ఆపరేటర్ అనేది మనం రిఫరెన్స్ కంపారిజన్కి యూజ్ చేస్తాం. అంటే 2 ఆబ్జెక్ట్స్ సేమ్ మెమరీ లొకేషన్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. పైథాన్ అనేది కొన్ని స్మాల్ ఇంటీజర్ నెంబర్స్ని ముందే క్రియేట్ చేసి క్యాషేలో పెడుతుంది. ఏ నెంబర్స్ అంటే -5 నుంచి 256 వరకు. ఎందుకు ఓన్లీ -5 నుంచి 256 వరకు అంటే చాలా అప్లికేషన్స్లో మనం జనరల్గా యూజ్ చేసే లూప్స్లో అలాగే ఇండిసెస్లో ఈ స్మాల్ ఇంటీజర్ వాల్యూస్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా. సో అందువల్ల ఈ నెంబర్స్ని క్యాషేలో స్టోర్ చేసి పెడుతుంది. మనం ఎప్పుడైతే ఈ క్యాషేలో ఉన్న నెంబర్స్ని యూజ్ చేస్తామో అప్పుడు దానికి డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయదు పైథాన్. ఆల్రెడీ క్యాషేలో ఉన్న ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. సో అందువల్ల మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ట్రూ అని వచ్చింది. బికాస్ 2 ఆబ్జెక్ట్స్ రిఫరింగ్ ద సేమ్ మెమరీ లొకేషన్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద క్యాషే. అలాగే సెకండ్ స్టేట్మెంట్లో 257 అని డిక్లేర్ చేసినప్పుడు మనకి ఆ 257 అనే నెంబర్ క్యాషేలో లేదు. సో a ఈజ్ ఈక్వల్ టు 257 అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే b ఈజ్ ఈక్వల్ టు 257 అన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అందువల్ల మనకి a ఈజ్ b అన్నప్పుడు ఇప్పుడు ఫాల్స్ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. బట్ దీనికి ప్రూఫ్ ఏంటి అంటారా? సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఐడి ఆఫ్ a, ఐడి ఆఫ్ b అని 2 మెమరీ లొకేషన్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే 2 కూడా మనకి సేమ్ మెమరీ లొకేషన్స్ అనేవి ప్రింట్ అయినాయి. అలాగే సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఐడి ఆఫ్ a, ఐడి ఆఫ్ b అని 2 మెమరీ లొకేషన్స్ని ప్రింట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ 2 డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ అనేవి ప్రింట్ అయినాయి.